ఒరే అశోక్, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నేను చేస్తే బాగుదేమో. ఒరే బాబీ, లోపలుందరా? వంద కాబట్టి మనల్ని అంటారు. అంత మాట అంటారు నువ్వు? సోలాపూర్ ఉల్లిపాయలు మంచి 600 పాయలు. కానీ నీకు నీ ఫేస్ కి బాగా సెట్ అయ్యే బిజినెస్ ఎంచుకున్నావు. కీప్ ఇట్ అప్. ఇంత తిడుతున్నా చలనం లేకుండా ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? గర్ల్ ఫ్రెండ్ రాజుగారు అమ్మాయా? నువ్వేంటి ఇక్కడ? నాయుడు గారి కొడుకు ఊర్లోకి వచ్చాడు, అది మన ఊర్లోకి. నీ బాబుకి నీకు బలుపు బానే ఉంది. మీ ఊరి జనం ముందు నీ బాబు నా గుండెలం ఇస్తున్నాడు. చూడు భయ్య, నాకు తిక్కలేసిందంటే అది కంట్రోల్ అవడం చాలా కష్టం. ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. చూడండి రాజు గారు, ఈ రేవులో ఒక డెడ్ బాడీ దొరికింది. అలాంటి డ్రెస్ ఈ ఊర్లో ఆ అమ్మాయికి తప్ప ఇంకెవ్వరికి సూట్ అవ్వదు. ఇప్పుడు కూడా నేను గుర్తుపెట్టిన నా అమ్మాయి ఒంటి మీద నా బట్టలు చూసేసాను. పడవ నడపటం అంత తేలికైన విషయం కాదు. కాళ్ళు చేతులు ముఖం ఎవ్వరు గుర్తుపట్టకుండా దారుణంగా మోతాడు. సస్పెక్ట్ నెంబర్ 1. ఎవరితో మాట్లాడుతున్నావు? మర్చిపోయి మాట్లాడుతున్నావా? పక్కూరి రాజుగారు అమ్మాయిని చంపేసి గోదాట్లో పాడేశాడు నీ కొడుకు. నా కొడుకు ఎప్పుడు తప్పు చేయడు. అసలు నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు, ఎందుకు జరుగుతుందో తెలియదు. రాజుగారు అమ్మాయి అను మీకు తెలుసా? నా కొడుకు హత్య చేయడం ఏంటి? చివరిసారి కలిసి తిన్నారా? రేయ్ కర్ణ, రారా బయటికి. ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? చేస్తున్నాం సార్. అది నీ వల్ల అని నాకు తెలిస్తే మరుక్షణం నేను ప్రాణాలతో ఉండను. నా కొడుకు ఏమన్నా అయిందంటే ఎవరిని వదిలిపెట్టినావు. దీన్ని ఇంతటితో వదిలేసేయండి. అను ఆ రోజు నాతో ఏదో చెప్పాలనుకుంది. నాటకాలు ఆడుతున్నావా? అసలు అంతకుడు మోటివ్ ఏంటి?